పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ శ్రావణ మాసం వచ్చేస్తాను సార్, చాలా సంతోషం. ముఖ్యంగా ఆడవాళ్ళకి మరీ సంతోషం. పెళ్ళిళ్ళు, అసలు పేరెంట్ వాళ్ళు, హడావిడి, అమ్మవారి ఆరాధనలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సంతోషం. అంటే ఎంతో కొంత అమ్మవారికి దగ్గర అవ్వటం, అనుగ్రహిస్తుంది అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అమ్మవారికి పూజ చేసుకోవటం అనేది చేస్తూ ఉంటాం. ఈ శ్రావణ మాసం అంతా కూడా మరి లక్ష్మీ ఆరాధన ఎలా చెయ్యాలి? ఎందుకు శ్రావణ మాసం అంటే అమ్మవారికి అంత ప్రియమైంది? ఎందుకు లక్ష్మీదేవికి రిలేట్ అయ్యింది? అట్లాగే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనే సంశయం మళ్ళీ ఉంది. ఏ రోజున చేసుకోవాలి అనేది, వీటన్నిటి గురించి ఒక్కసారి చెప్పండి. మరి కొంతమందికి వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ ఉంటుంది, ఉండదు. నాలాంటి మా ఫ్యామిలీకి లేదు. లేదు, మా రెండో అమ్మాయి వాళ్ళ మొదటి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి లేదు. కొంతమందికి ఆనవాయితీ ఉండే, రెండో అమ్మాయికి ఉంది కానీ వాళ్ళకన్నా ఆటంకాలు వస్తున్నాయి కానీ, బట్ మొదటి అమ్మాయికి లేదు. ఇట్లా కొంతమందికి ఉండదు. నాకేమో భలే కష్టంగా అనిపిస్తుంది. అయ్యో అదేంటి మంచి మంచి పండుగలు లేవంటారు ఏంటి అనుకుంటాను నేను అప్పుడప్పుడు. బాధేస్తుంది నాకు. ఎలాగా మరి ఎలా అమ్మవారి ఆరాధన చెయ్యాలి? ఇవన్నీ ఒక్కసారి చెప్పండి సార్. రైట్. కాకపోతే నేననేది ఏంటంటే, సరే ఆనవాయితీ లేదు అన్నప్పుడు అంటే మనకి చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆనవాయితీ లేదని మొదలెట్టినప్పుడు ఏదైనా చికాకు జరుగుతుందా? జరిగినప్పుడు మాత్రం ఇంకా అసలు అనేది ఒకటి అబ్జర్వ్ చేయాలా అంటే చెప్తారు జనరల్గా. మన పూర్వీకులు అడిగితే ఇక మనం ఆ రోజు అలా చేస్తా అనుకోకుండా అలా అయింది, ఈ రోజు ఇలా చేస్తే ఇలా అయింది అని చెప్పి మనకి చెప్తారు. కానీ నేననేది ఏంటంటే, మనం కనీసం ఓకే ఒక తరం దాకా ఇలా మనం ఇబ్బంది పడ్డాం, ఈ రెండో తరం కొనసాగించడానికి దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? ఆనవాయితీ లేనివి కూడా చేయడానికి అనేది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దానికి ఏం చేయొచ్చు ఎప్పుడైనా ఒకసారి చెప్పుకుందాం. బట్ కానీ అవును సార్, ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, కొన్ని కొన్ని మంచి మంచి పండగలు మిస్ అవుతూ ఉంటాం. సో మా వరకు మాకు వచ్చేప్పటికి మా తరంలో ఈ ఏమంటాం చిలుక ద్వాదశి చేయరు మా ఇంట్లో. అది భలే మంచి. సో అది చేసినప్పుడల్లా ఏదో ఒక అనర్థం జరిగింది. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఫేస్ చేశారు మీరు కూడా? మా వాళ్ళు, మీ పూర్వీకులు. మా పూర్వీకులు. సో అందుకని పూర్తిగా కొట్టిపాడేయాలా అంటే ఇలాంటివి ఏవో ఒక అనుభవాలు ఉంటాయి వాళ్ళకి. అంటే అది మనం మొదలెడదాం అనుకున్నప్పుడల్లా వాళ్ళకి ఏదో రకమైన ఇబ్బంది వచ్చింది అంటే కనుక, ఆ దేవుడు అనుగ్రహం వీళ్ళకి ఏదైనా సరే శాపం ఉందా, లోపం ఉందా, అవి మనం వాటిని ఎలా అధిగమించవచ్చు. ఇప్పుడు మీకు బాగా ఇష్టం చేసుకోవడం అనుకుందాం, కానీ మనసులో అది పీకేస్తూ ఉంటుంది కదా, చేసుకుంటే ఏమవుతుందో. కానీ దాన్ని ఎలా బ్రేక్ చేయొచ్చు అనేది ఇంకోసారి తెలుసుకుందాం. బట్ కానీ శ్రావణ మాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమంటాం, అందుకనే లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం యొక్క కథలో అందుకని నేను చేసుకున్నా కూడా నా పక్కన అందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టినా కూడా వాళ్ళందరినీ కూడా అనుగ్రహించు. సో అందుకని మనం చేసుకున్నా చేసుకోకపోయినా ఎవరైతే చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో వాళ్ళందరి ఇళ్ళకి మనం వెళ్ళి వాళ్ళు ఇచ్చే తాంబూలం స్వీకరించినా కూడా ఫలితం అలాగే వస్తుంది. కనుక అదేమి మనసులు బెంగపడాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఎక్కడైతే చక్కగా చేసుకుంటున్నారో ఆ చేసుకునే దాన్ని మనం కూడా అదే రకమైన భక్తి తత్పరతతో మనం తిలకించినట్టయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అయితే శ్రావణ మాసం అంతా కూడా మనకి ఇంకా ఇదే దాంట్లో శ్రావణ బహుళాష్టమి నాడు శ్రీకృష్ణాష్టమి వస్తుంది. మరి ఇటు శ్రీకృష్ణుడిని పూజిస్తాం, లక్ష్మీదేవిని పూజిస్తాం. సో శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి మనం కొలువై ఉండే మాసం. అంటే ఇప్పుడు మార్గశిర మాసం ఎలాగైతే విష్ణువు ఉంటాడు, కార్తీక మాసం శివుడు ఉంటాడు, కానీ ఇవన్నీ కూడా పేరుకు మాత్రమే. అంటే ఏదైతే ఆశ్వీజ మాసం అంతా అమ్మవారు ఉంటారు పేరుకి, కానీ అందరూ కూడా అన్ని శక్తులు ఒకే, భేదమేమి ఉండదు. సో ఈ నెలలో ఏదైనప్పటికీ కూడా ఈ శ్రావణ మాసంలో మనం లక్ష్మీ రూపంలో అమ్మవారిని ధ్యానిస్తున్నాం, అంతవరకే. రైట్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు అడ్డొచ్చే పరిస్థితి ఉంది. మొదటి శుక్రవారమో పౌర్ణమి వెళ్ళిపోయిన శుక్రవారమో చేసుకోవచ్చా సార్ వరలక్ష్మి? ఖచ్చితంగా చేసుకోవచ్చు. శ్రావణ మాసంలోకి వచ్చే ఏ శుక్రవారం చేసుకున్నా కూడా తత్ఫలితం ఉంటుంది. కాకపోతే ఇందులో విశిష్టమైనది ఎప్పుడు అంటే కనుక, ఏదైతే పౌర్ణమి ముందొచ్చే రెండో శుక్రవారం ఏదైతే ఉందో అది ఇవ్వటం అనేది జరిగింది. ఈసారి ఎప్పుడు అనేది ఎందుకు వివాదాస్పదం అవుతోంది అంటే కనుక, ఇక్కడ ఈసారి
మనకి ఈ నిర్ణయ సింధు కానీ ధర్మ సింధు కానీ ఇలాంటివి ఏవైతే మనం దీన్ని ప్రామాణికంగా తీసుకుంటామో ఈ పండగలకి, వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఎప్పుడైనా సరే అనుకోకుండా పౌర్ణమితో కూడి శుక్రవారం వస్తే అప్పుడు రెండోది కాదు, పక్కకి వెళ్ళిపోతుంది. రెండోది కాదా? అంటే రెండోది పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కన్నా కూడా ఇంకా బలమైనది పౌర్ణమితో కూడిన శుక్రవారం. ఈసారి అలానే వస్తుందా? రైట్, ఈసారి అలా వస్తుంది. ఓకే. సో ఆ రోజు మరి రాఖీ బంధనం ఉంటుంది, గాయత్రి జయంతి, గాయత్రి జయంతి, మరి ఇవన్నీ రక్షాబంధనం ఉంటాయి, అద్భుతం సార్. ఇవన్నీ ఉంటాయి. సో అందుకని అది మరింత ప్రాధాన్యత అని ఇచ్చారు. కానీ మనకేంటంటే ఎన్నో సంవత్సరాలుగా రెండో శుక్రవారం అనేది ముద్ర పడిపోయింది మైండ్లో కదా. అందుకని ఇప్పుడు రెండో శుక్రవారం మీరు చేసుకుంటే తప్పేం కాదు. కానీ ఇంతకంటే మంచి రోజు అంటే మాత్రం ఖచ్చితంగా పౌర్ణమితో కూడిన మూడో శుక్రవారం ఈసారి. మూడో శుక్రవారం వస్తాం, అది గమనించండి. సో దానికి మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత రెండో వారం. ఇంకా తర్వాత ఏ వారం చేసినా కూడా పుణ్యమే ఉంది కనుక మనకి ఏదైనా సరే అనుకున్న ఇబ్బందులు వస్తే కనుక ఖచ్చితంగా మూడో వారం, ఒకటో వారం మీ వీలుని బట్టి చేసుకోవచ్చు, బాధ ఏమీ లేదు. కానీ ఇందులో మనం ఏదైనా సరే ఎస్పెషల్లీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి మనం చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మూడవ వారము శుక్రవారము పౌర్ణమితో వచ్చింది ఈసారి. ఎప్పుడు సార్ వరలక్ష్మి వ్రతం మరి మధ్యాహ్నమే చేయాలా, లేకపోతే అంటే పొద్దున్నే చేసుకోవాలా, లేకపోతే సాయంత్రం కూడా చేసుకోవాలి? అంటే మనం ఏదైనా సరే పేరెంటాలు లాంటివి అలాంటివి సాయంకాలం కానీ పౌర్ణమి నాడు ఉదయం చేసుకోవటం అనేది ఉంటుంది. సో అయితే ఒకటి గమనించేవారు, శుక్రవారం నాడు పౌర్ణమి అనేది సాయంకాలాలకి లేదు, అయినప్పటికీ కూడా సూర్యోదయానికి అదే ఉంది ఆ రోజు. అందుకని దాన్ని ఇచ్చారు, సూర్యోదయానికి ఉంది కాబట్టి. సో అందుకని సాధ్యమైనంత వరకు కూడా మీరు ఉదయం పౌర్ణమి గడియల్లో కనుక చేసేసుకుని, పేరెంటాలు ఏముంది సాయంకాలం ఉంటే ఎలాగో చాలా మంది ఇళ్ళల్లో పెట్టేసుకోవచ్చు అది. సో అది మీకు చాలా మంచిది. అంటే పౌర్ణమి అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు, పైగా శుక్రవారంతో కలిసి రావటం అనేది చాలా మంచిది. సో అందుకని ఆ రోజు చేసుకోవాలనేది మనం ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. లేదు మేము రెండో వారమే చేసుకుంటాం, తప్పులేదు, చేసేస్తాం, తప్పేం లేదు. రెండో వారం అనేది ఏది ఇంపార్టెంట్ అంటే ఇలా అరుదుగా వస్తాయి మీకు. శుక్రవారం పౌర్ణమితో వచ్చే రోజులు ఎప్పుడో కానీ రావు. రైట్. వ్రతంతో కూడా ఇప్పుడు వ్రతం చేసుకోవటం అని అంటే రకరకాల పద్ధతులు ఉంటాయి. పురోహితుల్ని ఇంటికి పిలుచుకుని చేసుకోవచ్చు, మనమే చేసేసుకునే వాళ్ళు ఉంటారు, రకరకాల పద్ధతులు కదా సార్. ఎట్లా సార్ అమ్మవారి అనుగ్రహం మనం పొందాలి అని అంటే పూజా విధానం అసలు ఎలా పూజ చేసుకోవాలి సార్? అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే అంటే ఒకటి మనకి అన్ని వ్రతాల్లో కూడా చెప్పింది ఏంటంటే కనుక, ఓకే మనం ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అయినా సరే భర్త చదివితే భార్య ఆచరించడం అన్నీ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడైనా సరే పూజారిని తీసుకొచ్చి చదివించింది ఇంకా విశిష్టమైన ఫలితం అనేది ఉంటుంది. ఎందుకని అంటే కనుక ఇక్కడ మనం చేసే దాంట్లో ఒక్కోసారి తప్పు ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, కానీ అనుభవజ్ఞుల చేత చేయించుకున్నప్పుడు ఏంటంటే అది కరెక్ట్ అయిన పద్ధతుల్లో మనం చేయటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే కనుక ఈరోజు మనం సముచితంగా ఒక గురువుని ఆయన యొక్క ఆశీర్వాదం మనం తీసుకుంటున్నాం, అంతో కొంత దక్షిణ తాంబూలాలు సమర్పించి కనుక ఆయన్ని అక్కడ మనం విష్ణు స్వరూపంగా భావించాలి. ఇక్కడ లక్ష్మీదేవికి మనం ఎలాగో పేటేసాం. సో అందుకని అక్కడ ఆయన బ్రాహ్మణుడు కాదు, ఆయన విష్ణు స్వరూపం. సో అందుకని అలా చేయించుకున్నది మరింత తొందరగా ఫలితం ఇవ్వడానికి ఉంటుంది. సో తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైనా అదే గుర్తుంచుకోండి, ఇక్కడ మనం భర్త చదువుతుండగా మనం చేసుకోవటం అంటే మనకి మనం కాదు, ఖచ్చితంగా భర్తతో కూడి చేస్తున్నప్పుడే అది మరింత మంచి ఫలితం వస్తుంది. కొంతమంది ఇళ్ళల్లో అన్ని వాళ్ళే చేసేసుకుంటారు సింగిల్గా. వరలక్ష్మి వ్రతానికి కూడా ఖచ్చితంగా హస్బెండ్ తోనే కూర్చొని, కొంతమంది హస్బెండ్ కూర్చోవడం ఏంటి అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదు, హస్బెండ్ తో ఎప్పుడు కూడా యజమానికి ఉన్న ప్రాధాన్యత అసలు మనకి హిందూ సంప్రదాయం పూజల్లో లేదు. అందుకని ఫస్ట్ ఆయన గోత్రంతోనే మొదలవుతుంది. సో యజమానితో జంటగా చేసినవి మరిన్ని మంచి ఫలితాలు ఇస్తాయి. సో ఆయన వచ్చి కూర్చోమంటే ఆయన కూర్చొని పరిస్థితి మనకి ఇళ్లలో కొన్ని ఇళ్లలో. అందుకని ఇక్కడ ఆడవాళ్ళు చేసుకోవటం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఒకవేళ అలాంటి తప్పనిసరి పరిస్థితి మనకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ పక్కన భర్త ఉన్నాడు. అప్పుడు రాములు వారు ఎలాగైతే బంగారు సీతను పెట్టుకుని చేశారు,
అలా మనసులో మన పక్కన పతిదేవుడు ఉన్నాడని భావించి ఆయన తుండు గుడ్డ అయినా ఏదైనా అలా పెట్టుకోవచ్చా ఏదైనా సార్? పెట్టుకుని అలా కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఉంటారు కదా సార్, మరి ఇంకేం అదే. చేస్తారు? అదే ఒప్పించలేరు. ఒప్పించలేరు కదా. ఉమ్. సో అలాంటి కండిషన్స్ లో మాత్రమే, ఉమ్. ఎందుకంటే అక్కడ మన కండిషన్స్ అన్ని భగవంతుడికి తెలుసు. కరెక్ట్ సార్. నువ్వు కూర్చునే విధానం ఉండి కూర్చోలేకపోతే నీ తప్పు, అంతే అలా కూర్చునే పరిస్థితి లేనప్పుడు నీ తప్పు కాదు. అంతే. సో ఆ యొక్క ధర్మ సూక్ష్మత అనేది ఆ ఆయన భగవంతుడికి చూసుకుంటాడు, ఇంకా ఆయన తెలుసు. వదిలేద్దాం. సో అందుకని ఇన్ని పద్ధతులు ఉన్నాయి. పూర్వ కానీ శివాసనలు ఇందులో కూడా చేస్తారు. ఏది మొదటి పద్ధతి అంటే మాత్రం హా. ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుని పిలిచి చేసుకోవడం. సెకండ్ అనేది భక్తుని తీసుకొచ్చి కూర్చోపెట్టడం. మూడోది మనకి మనంగా చేసుకోవడం. పూర్వ శివాసనలు కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని. అంటే వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అప్పుడు మానసికంగానే చేసుకోవటం అనేది ఉంటుంది ఎక్కువ. అంటే ఇందాక మనం చెప్పినట్టు భర్తనో ఎలా అని కాకుండా మనకి మనంగానే మామూలుగా పూజ చేసుకునే మామూలుగా విధానం పూజ చేసుకోవచ్చు కదా సార్? చేసుకోవాలి, అంతవరకే తప్ప పిలిచి పేరంటం చేయడం అలాంటివి చేయకూడదు. మామూలు వరలక్ష్మి లక్ష్మీ పూజ అయితే అంతా చేసుకోవచ్చు చక్కగా. Right. సో దానికైతే అభ్యంతరం లేదు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అయితే ఇంకొక డౌట్ కూడా వస్తుంది. మేము అంటే ఈ 7 సూచకంలో ఉన్నాం, కర్మ చేయలేదు కానీ మేము సగోత్రికులమో లేకపోతే అన్నదమ్ములమో ఇట్లా అంటారు కదా సార్, చేసుకోవచ్చా? ఎవరు చేసుకోవచ్చు వ్రతాలు, ఎవరు చేసుకోకూడదు? అంటే సగోత్రికులు అయితే కనుక మరి 3 నెలలు అయితే కనుక ఉండాలి. సో 3 నెలల లోపు అయితే కనుక చేయకూడదు. కర్మ పెట్టిన వాళ్ళకి మాత్రమే 7 సూటకం ఉంటుంది ఏడాది వరకు. సో కానీ కొంతమంది ఏంటంటే మరి పూజలు తప్పించుకోవడానికో లేదా భయం అవసరం తెలియదు కానీ మాకు 7 సూతకం అండి అంటారు. కానీ 7 సూతకం అనేది అందరికీ చెప్పలేదు. కర్మ చేసిన వాళ్ళకి కర్మ చెప్పిన వాళ్ళకి మాత్రమే చెప్పారు. సో ఆ వంగతో తప్పించుకుంటారా మనకి తెలియదు, పాపం పుణ్యం అనేది. బట్ కానీ 3 నెలల నుంచి అయితే అవసరం లేదు. అసలు మీకు మిగతా కులాల్లో అయితే కనుక, కొంతమంది కులాల్లో అయితే కనుక పెద్దల్లో కలిపేయటమని ఉంటుంది, ఒక 30 రోజులకు 40 రోజులకు. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఏమీ ఉండవు కొన్ని కులాల్లో. సంవత్సరికంగానే ఏడాదికి ఒకసారి చేయడం అలా ఏమి ఉండదు. ఇంకా వాళ్ళు ఒక రోజు పెట్టుకుంటారు, పెద్దల్లో కలిపేయటమని ఉంటుంది, వాళ్ళకి 30 రోజులు 40 రోజులు అలా ఉంటుంది ఆయా కులాల్లో వాళ్ళు. అది వాళ్ళ ఆచారం. సరే ఎవరికైతే ఇలా సూతకాలు ఆచారాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళైనా కూడా కర్మ ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రమే 7 సూతకం. ఇప్పుడు చివరికి అక్కడ కూడా 12వ రోజు వాళ్ళొక్కలే ఉంటుంది, మిగతా వాళ్ళందరూ 10వ రోజు శుద్ధి అయిపోతారు. సో అలాగే 10వ రోజు మనం శుద్ధి అయినప్పుడు, కర్మ పెట్టింది మనం కానప్పుడు మనకి ఉంది. యాక్చువల్గా నిర్ణయించింది ఇవన్నీ చూస్తే తెలుసు. 3 నెలల నుంచి ఎవరు చెప్పలా. తర్వాత మామూలుగా చేసేసుకోవచ్చు, మళ్ళీ మామూలుగా అందరు కూడా చేసుకోవచ్చు. ఎవరికి 7 సూతకంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గోత్రనామాలు లేకుండా పూజలన్నీ చేసుకోవచ్చు. సో దేవాలయాలకు వెళ్ళొచ్చు, దండం పెట్టుకోవచ్చు. సో దీపం అసలు పెట్టమని చెప్తున్నారు. దీపం పెట్టని ఇల్లు ఏమిటా సార్? దీపం పెట్టకపోతే పైగా అక్కడ ఇబ్బంది పడతారు మనం, వాళ్ళు నడిచే దారిలో. సో అందుకని అసలు ఈ ఏడాది దీపం పెట్టాలి ఇంట్లో. ఓన్లీ మన గోత్రనామాలు సూతకంలో ఉన్నాయి కాబట్టి మనం గోత్రం చెప్పుకోం అంతవరకే. మిగతావన్నీ చక్కగా యథావిధంగా చేసుకోవచ్చు. మానసిక జపం మనకేదో మంత్రం ఉంది, శుభ్రంగా కూర్చొని చేసుకోవచ్చు, తప్పేం లేదు. సూతకంలో ఉన్నాము కదా అని వదిలేయక్కల్లా. సో ఖచ్చితంగా చేసుకోవచ్చు. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. ఉన్నటువంటి 4 వారాలని కూడా చక్కగా వినియోగించుకోవాలి మన వాళ్ళు. లక్ష్మీ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.